హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయం అన్నటువంటిది రంగులు మారుతూ ఉంటుంది. అలాగే రాజకీయ ఆలోచన విధానంలో కూడా రంగులు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వపు భూములలో పార్టీల కార్యాలయాలు పెట్టాలా లేదా ఇదే చర్చ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ప్రభుత్వపు స్థలాల్లో పెడుతున్నారని విమర్శ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వచ్చాక అలాగే తన పార్టీకి సంబంధించి కార్యాలయాల కోసం భూములు కేటాయించుకుంది. ఆనాడు అది సహజమని చెప్పిన తెలుగుదేశం ఇప్పుడు అది కూల్చివేతల వైపుకి అడుగులు వేస్తోంది. అదేమంటే అనుమతులు తీసుకోలేదని చెప్తోంది. ఓవరాల్గా ప్రభుత్వ కార్యాలయాలు లేదా పార్టీ కార్యాలయాలు ఈ రెండింటికి ఉండే తేడా, ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వాన్ని కానీ పార్టీ కార్యాలయం పార్టీది. ప్రభుత్వం తరపున కట్టినటువంటి ఒక ప్రజా వేదికని కూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను మాత్రం అక్రమంగా ప్రైవేటు కార్యాలయాన్ని కట్టుకున్నారన్నటువంటిదే ఇప్పుడు విపక్షాల వాదన. అధికార పక్షపు వాదన అనాలి, ఇప్పుడు విపక్షం కాదు. అధికార పక్షంతో పాటుగా ఇతర పక్షాల వాదన. ఓవరాల్గా ప్రభుత్వ భూములలో పార్టీ కార్యాలయాలు అన్నటువంటి వివాదం వెనకాలన్న వాస్తవాలేంటి, చట్టబద్ధత ఎంత, నైతికత ఎంత, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్చరర్ సెల్ నాయకులు, సింగళూరు శాంతప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు, దీన్ని ఎలా చూస్తారు? ఒక 2-3 అంశాలు అయితే నేను ప్రస్తావించాలనుకున్నా. ఒకటి, నాకు లీగల్ పొజిషన్ తెలియదు, నేను న్యాయవాది కూడా కాదు. బహుశా వాళ్ళు ఇద్దరు ముందు మాట్లాడుంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది. బట్ మాకు వాళ్ళకన్నా ముందు వాళ్ళు న్యాయమే వాళ్ళు లాజిక్లే మాట్లాడతారు కాబట్టి పోతే నాది మొదట మీరు మాట్లాడించుండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి, తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారులు కూల్చేశారో అది తొందరపాటు చర్య అని నేను అనుకుంటున్నాను. రాజకీయంగా కూడా అది మంచిది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు మీ ప్రారంభ వ్యాఖ్యల్లోనే ఒక మాట అన్నారు, అప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు వీళ్ళకి ఇది కరెక్ట్ అనిపించింది. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యాలయం పేరుతో ఆఫీస్ నిర్మాణం చేశారు. బహుశా అటెండర్ నుంచి నెంబర్ 1 అధికారిగా ఉండేవాళ్ళు తప్ప మిగతా అందరూ వాళ్ళే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కడతా ఉంటే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అంటే అధికార పార్టీ కాబట్టి అనుమతులు ఉన్నా లేకపోయినా, అనుమతులు ఉన్నాయో నాకు తెలియదు, అనుమతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు పట్టించుకోరు. అదే సిబ్బంది ప్రభుత్వం మారిన వెంటనే ఇమీడియట్ గా ఓవర్ నైట్ పట్టించుకుంటారు. దీని ద్వారా అర్థమైంది ఏంది, చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టం, విపక్షంగా ఉండదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అది వ్యతిరేకంగా మారుతుంది. ఇది నాకు అర్థమైంది. అంటే ఏ సిబ్బంది అయితే ఉన్నారో వాళ్ళు లీగల్ గా అంటే పర్మిషన్ లేకుండా కడతా ఉంటే ఎందుకు చూస్తా ఉన్నారు, అదే సిబ్బంది ఇప్పుడు కొట్టేస్తున్నారు. అంటే సిబ్బంది వ్యవస్థ ఏది ఇండిపెండెంట్ గా పనిచేయట్లేదు మన రాష్ట్రంలో, మన దేశంలో అనేది ఒక పెద్ద ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది. నేను తప్పు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటే మీన్స్ తొందరపాటు చర్య ఎందుకు అనుకుంటున్నా అంటే, రాజకీయంగా ప్రజావేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తీసేయడం, ఈ రెండింటిని మనం పరిగణలో తీసుకుంటే సాయి గారు, ప్రజావేదికని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తొలగించమని చెప్పి తీసేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ సందర్భంగా ప్రైమరీగా నేను దాన్ని స్వాగతించాను. కారణం ఏంటంటే, ప్రకాశం బ్యారేజీ 4.5 TMC కెపాసిటీతో నిర్మించిన ప్రకాశం బ్యారేజీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే 1.5 TMC దాటితే గేట్లు ఎత్తేస్తున్నారు. గేట్లు ఎందుకు ఎత్తేస్తున్నారు, ఈ కరకట్ట మీద ఉన్న అన్ని మునిగిపోతాయి. ఆడ గేట్లు ఎత్తేసి నేరుగా సముద్రంలో అంశలదేవి దగ్గర సముద్రం నిలిచిపోతుంది. వేస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఆ ఫుల్ కెపాసిటీతో నీళ్ళు పెట్టడానికి ఎవరికి సిద్ధంగా లేరు. అంటే ఆ రీత్యా అది కరెక్ట్. కానీ ఆ సందర్భంగా ఒక హెచ్చరిక కూడా చేస్తాం, మీరు ఈ కూల్చివేత కేవలం ప్రజావేదికకే పరిమితం అయితే అది చంద్రబాబు నాయుడు మీద కోపంతో చేసినట్టుగా అవుతుంది తప్ప అక్రమాలు తొలగించినట్టుగా ప్రజలు భావించరు. మిగిలిన కార్యాలయాలన్నీ కూడా సాహసం చేసి మీరు కొట్టేస్తే మీరు చరిత్రలో మంచి వ్యక్తిగా నిలిచిపోతారు. మిగతా ప్రపంచం అంతా నేను చెప్పను, ఓన్లీ కరకట్ట మీద ఉండేటువంటి పెద్ద పెద్ద బిగ్ షాట్స్, ఆయన ఎవరు ప్రకృతి వైద్యుడు, మఠాధిపతులు ఇన్నున్నాయి, అన్నిటిని కూడా కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ అనిపిస్తారు. అట్లా కాకుండా ప్రజావేదిక వరకే మీ 5 ఏళ్ల పరిపాలన పరిమితం అయితే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ మీద కోపంతో కొట్టేసినట్టుగా ప్రజలు భావిస్తారు. అదే జరిగింది. మా అభిప్రాయం కూడా ఆ రోజే చెప్పినాం, ఈ రోజు అదే అభిప్రాయం. ఇక్కడ కూడా పాయింట్ ఏంటి, ఇది అక్రమా సక్రమా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఉదాహరణకు ఆ కార్యాలయాన్ని కొట్టేశారు సాయి గారు. ఆ కార్యాలయం కాకుండా దాని పక్కన అన్ని సక్రమా, అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్ని నామ్స్ ఉన్నాయా? మరి వాటి కొట్టకుండా ఎందుకు కొట్టారు?
అది వైసీపీది కాబట్టి కొట్టినారు. ఆ రోజు ఎందుకు కట్టగలేరు? అది వైసీపీ అధికారులు కాబట్టి కట్టగలిగారు. నాకు అర్థమైన చట్టం, నాకు అర్థమైనటువంటి పరిపాలన ఇదే ఈ మొత్తం వ్యవహారంలో. కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత ఓపిక్గా ఇంకొంచెం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, లేకపోతే మిగతా కట్టడాలకు సంబంధించి ఆలోచించుకోవడం, ఒక పొలిటికల్ హెడ్ క్వార్టర్ కాబట్టి కొంచెం ఓపికగా డెసిషన్ తీసుకుంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది కాబట్టి చేస్తుండొచ్చు. అక్కడ తొందరపడిందని ప్రజలకు మాత్రం వాళ్ళు ఆ రోజు ప్రజావేదిక కొట్టేసినారు చంద్రబాబు మీద కోపంతో, ఈ రోజు వీళ్ళు వైసీపీ కార్యాలయం కొట్టేస్తున్నారు అనే మెసేజ్ వెళ్ళింది తప్ప ఇంకోటి ఇది అధికారంలో ఉన్న ఎవరికి కూడా ఆ రోజు వాళ్ళకి మంచిది కాదు, ఈ రోజు మంచిది. మీరు అంటున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండొచ్చని. మీరు చిత్తూరు జిల్లాలో పనిచేశారు కాబట్టి శ్రీకాళహస్తిలో సాయి గారు మీరు లాంగ్ బ్యాక్ పనిచేస్తుండొచ్చు. శ్రీకాళహస్తిలో 3 పార్టీలకు 3 చెరువుల్లో ఉన్నాయి కార్యాలయాలు. చెరువుల్లో ప్రభుత్వ మొదట తెలుగుదేశం మనకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తాం కదా, ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా చెరువే. ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువే, ఇంటర్మీడియట్ కాలేజీ చెరువు, అది ప్రభుత్వం. దానికి ఆనుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం 1.5 ఎకరాల చెరువులో ఉంది. దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసింది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఏ హోదాలో తెలుసా? చిన్న నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో. మీరు ఆ నోటీస్ బోర్డులో చూస్తే అది ఉంటుంది. ఆ బోర్డులో ఏ చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చెరువులు కాపాడాలో అక్కడ ఆఫీస్ ఇనాగ్రేట్ చేస్తారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయా? దాని పక్కనే మనం మాజీ సిపిఐ సిపిఎం కార్యాలయాలు చెరువులోనే ఉన్నాయి. అంటే ఎవరు, మీరు ఒక చెరువు, నాది ఒక చెరువు, అన్ని పార్టీల ఆఫీస్ చెరువులు ఉన్నాయి కాబట్టి శ్రీకాళహస్తిలో చెరువుల గురించి ఎవరు మాట్లాడరు ఇంకా. ఎందుకంటే అందరిది అయిపోయినాయి. అన్ని పార్టీ ఆఫీసులు ఒక్కొక్క చెరువులో మీరు ప్రభుత్వ భూమి అంటారు, ఏకంగా చెరువుల పార్టీ ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరు కూల్చాలి? కాబట్టి ఒక సార్వజనిక నిర్మాణం వ్యవహారం చేయకపోతే అధికారంలో ఉండేవాళ్ళు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనుభవించాలి. ఈ పరిస్థితి రావడం అనేది అంత మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఖచ్చితంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావేదికను తీసేయడం కరెక్ట్, మిగిలిన వాళ్ళని ఉపేక్షించడం ద్వారా అది తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద కోపంతో తీసినట్టుగా ప్రజలు భావించారు. అది మీ దాని ఫలితాన్ని అనుభవించారు. ఒకటి వల్ల ఏదో ఓడిపోయిందని అన్న కానీ ఇట్లాంటి చర్యలు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతులు కానీ పాటించారంటే మాత్రం, అదే మెసేజ్ కానీ సమాజంకి వెళ్తే మాత్రం వీళ్ళ పరిస్థితి కూడా అట్లాంటివి వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఏ వ్యవస్థ కూడా ఇండిపెండెంట్ కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక పద్ధతిలో, ప్రతిపక్షంలో ఉన్న ఒక పద్ధతిలో పాటిస్తున్నారనే విషయం ఈ మొత్తం ఎపిసోడ్ అయితే నాకైతే అర్థం. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి సోదరులకి చూస్తున్నట్టు నమస్కారం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఇల్లీగలే. అది ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినా, ఎవరు చేసినా చట్ట విరుద్ధమైనది అనేది మనం ప్రాథమికంగా గుర్తించాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారా, జగన్ రెడ్డి గారు చేశారా, లేకపోతే భవిష్యత్తులో మా జనసేన పార్టీ చేస్తుందా, ఇవన్నీ కాదండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇల్లీగాలిటీస్ ఇల్లీగాలిటీ కెనాట్ బి లీగలైజ్ అన్లెస్ ది గవర్నమెంట్ లీగలైజెస్ బై రాటిఫికేషన్. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ సాక్షి పత్రికలోను, ఈనాడు పత్రికలో నిన్న ఇవాళ విపరీతమైన కథనాలు వచ్చినాయి, ఫుల్ పేజీ కథనాలు కూడా వస్తున్నాయి. కానీ సాక్షి పత్రికలో వచ్చిన కథనం నేను చూశాను ఈరోజు. ఈ వాళ్ళు పచ్చ పార్టీ అని చెప్తారు, వీళ్ళు నీరు పార్టీ అని చెప్తారు. ఈ పచ్చ పార్టీకి చెందిన రాష్ట్ర కార్యాలయం 8 అంతస్తుల భవనం వాగులో నిర్మించారు, వాగు భూమిలో అన్నారు. 8 అంతస్తుల భవనం నాకైతే తెలుగుదేశం వాళ్ళకి నాకు మంగళగిరిలో కనపడలేదు. మరి సాక్షి వాళ్ళకి ఎక్కడ కనపడిందో నాకు అది తెలియదు. వాళ్ళ మెయిన్ పేపర్ మెయిన్ హెడ్డింగ్ అది. సరే, అది అక్కడికి వదిలేస్తే ఈనాడు వాళ్ళు నిన్న మొత్తం 26 జిల్లాల్లో వైసీపీకి సంబంధించిన కార్యాలయాలు ఏకరూపంలో ఉన్న మోడల్ బిల్డింగ్ నమూనాతో కట్టారు. రాజప్రసాదాల్లాగా ఉన్నాయి, మినీ రాజప్రసాదాల్లాగా. మంచిది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనం అధికారంలో ఉంటే మన ఇష్టారాజ్యం, రాజ్యం వీర భోజ్యం అన్నట్టుగా తయారైంది. ప్రజాస్వామ్యంలో అది చెల్లదు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక విషయం అయితే నేను అంగీకరిస్తాను. ఈ పార్టీ కార్యాలయాలకి ఆఫీసులు కేటాయింపు అనే జీవోని గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది అనేది వాస్తవం. అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను చూసిన దాని ప్రకారం, అప్పుడు నాకు చదివిన దాని ప్రకారం, రాష్ట్ర స్థాయిలో కార్యాలయం కట్టుకోవడానికి, జిల్లా స్థాయిలో కార్యాలయం కట్టుకోవడానికి శాసనసభ్యుల సంఖ్య నిర్దిష్ట పరిమితి పెట్టారు. 50% కన్నా ఎక్కువ మంది ఉంటే శాసనసభ్యుల సభలో 4 ఎకరాలు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 2 ఎకరాలు. అలాగే
25% నుంచి 50% మధ్యలో శాసనసభ్యులు కలిగి ఉంటే, అంటే శాసనసభ బలంలో ఇక రాష్ట్ర శాసన అక్కడ 4 ఎకరాలు అయిపోయింది కాబట్టి జిల్లా స్థాయిలో అరెకరం నుంచి కొంత పావు ఎకరం మధ్య అనుకుంటారు. తర్వాత అంతకన్నా తక్కువగా ఉంటే, అంటే 25% కన్నా తక్కువగా ఉంటే 1000 గజాలు ఎంతో అని నిర్ధారించి దానికి లీజు 33 సంవత్సరాలకని చెప్పి దాన్ని 99 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 1000 రూపాయలు అద్దె చెల్లింపు, లేదంటే లీజ్ అమౌంట్ సంవత్సరానికి 1000 రూపాయలు నామినల్ వాల్యూ. ఇది జీవో తీసుకొచ్చిన వాటికి నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఆ జీవో ప్రకారమే వాళ్ళు కేటాయించుకున్నారు. ఆ జీవోను అడ్డం పెట్టుకుని వీళ్ళు కేటాయించుకున్నారు. ఇందులో మనకు కాదని లేదు. కానీ ఆ జీవో బేస్ చేసుకొని ఆ రోజు కొండవాగులో గన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కడితే 5 సంవత్సరాల పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం గుడ్డి గుర్రానికి గుగ్గిళ్ళు పెడుతూ కూర్చుందా? ప్రజావేదిక నదీ గర్భంలో కట్టారు కూల్చేసిన ఈ వీరు ఆ రోజు ఆ అక్రమ నిర్మాణంపై ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇది ఇప్పుడు ప్రశ్న, మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే సాక్షి ఏమంటుంది, మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందం నాగార్జునది. దొంగ దొంగ నాగార్జున అంటే ఇది బ్రహ్మానందం అంటే నేనైనా దొంగ దొంగ కాదా అంటాడు. ఆ టైప్ తంతులాగా ఉంది. ఇక్కడ నువ్వు కట్టింది ఇల్లీగలా కాదని అడిగితే అయ్యా పక్కన కట్టింది ఇల్లీగల్ కాదా, నన్ను ఎందుకు అడుగుతారన్నట్టుగా మాట్లాడు. మరి అతను కట్టింది అది అన్నప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉండగా నువ్వేం చేశావు? ఇది కదా మౌలికమైన ప్రశ్న. నీకేమైనా బాధ్యత ఇచ్చారు? ప్రజల ఆస్తులు సంరక్షించడానికి నిన్ను కస్టడీగా పెట్టారు. అసలు ఇప్పుడు ఈ అంశాల్లో లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రభుత్వం నీది, ప్రభుత్వ అధినేత నువ్వు, ప్రభుత్వ స్థలాలు ఏ డిపార్ట్మెంట్ నిన్ను కాదంటే నువ్వు నిరంకుశంగా పాలిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి చిత్తూరులో మా కార్యకర్త దేవర మనోహర్ అతను ఆ పార్టీ కార్యాలయానికి కేటాయించడానికి విపరీతంగా ఫైట్ ఇచ్చాడు. కానీ ఎవరు అతని మాట వెళ్ళలేదు. లేఖల మీద లేఖలు రాశారు, వెళ్ళలేదు. విశాఖపట్నంలో మా మూర్తి యాదవ్ ఆయన అయితే హైకోర్టులో పిల్లు కూడా వేశాడు. అనకాపల్లిలో పిల్లు వేశారు. అయితే అనకాపల్లి అయితే మా కాపు కార్పొరేషన్ సంబంధించి ఇచ్చిన స్థలం, అది కేటాయించిన స్థలం, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేశారు. ఈరుమతి చేస్తూ దాన్ని బదలాయించేశారు. మొన్న పడగొట్టింది మంగళగిరి దగ్గర, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అలాగే ఒక చోట ఈ ఎయిర్పోర్ట్ చెందిన జోన్ చెందిన స్థలం, ఇంకొక చోట పోలీస్ శాఖ వారికి సంబంధించింది, ఇంకో చోట వేరే డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇట్లా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్థలాలు ఆయా డిపార్ట్మెంట్ అధినేతలతో మమ అనిపించుకొని ఆ స్థలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని. అసలు మా మచిలీపట్నం అయితే మరీ ఘోరం. అది పోలీసు వారికి, పోలీస్ శాఖకి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలం అది. పోలీస్ శాఖకి, పోలీస్ శాఖకు సంబంధించిన స్థలంలో మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? మున్సిపాలిటీ ఎట్లా మమ్మ అనిపిస్తుంది తీర్మానం చేసి? ఇది ఇక్కడ విచిత్రం. ఇట్లా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా సహేతుకమైన జీవో లేదు. మీ దగ్గర సహేతుకమైన జీవో ఉంటే మీరు హైకోర్టుకు వెళ్ళండి, హైకోర్టుకు వెళ్ళండి. కానీ హైకోర్టుకు వెళ్ళారు కదా మంగళగిరి దాని మీద, ఏదైతే పడగొట్టారో దాని మీద హైకోర్టు మిమ్మల్ని ఏమని కామెంట్ చేసింది? సాధారణంగా ఏ కట్టడాన్ని కూలుస్తుంటే హైకోర్టు సాధారణంగా ఊరుకోదు. మీకు రెండే ఉదాహరణ, ఒకటి చిత్తకాల అయ్యన్న పాత్రుడు మనకు రీసెంట్ గా తెలిసినాయి. 2 గజాల స్థలంలో ఆక్రమించుకున్నాడంటే పాల్గొడతానంటే హైకోర్టు మధ్యాహ్నం స్టే ఆర్డర్. అట్లాగే ఇప్పటం గ్రామస్తులు జనసేన ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చారంటే వాడు గోడ కూలుస్తారంటే కాంపౌండ్ వాల్స్ మధ్యాహ్నం స్టే ఆర్డర్ ఇచ్చారు. వెళితే పార్టీ ఎందుకు స్టే హైకోర్టు ఇవ్వలేదు? ఎందుకు అంటే అనుమతులు లేవు, ప్లానింగ్ అప్రూవల్స్ లేవు, మీరు దానికి చేయాల్సిన చట్టబద్ధమైన నువ్వు చేయలేదు. అది సక్రమ కట్టడం ఎట్లా చెప్తావు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కూలగొట్టారు. రెండో లా ఫాలో అయ్యి కూలగొట్టారు. ప్రిలిమినరీ నోటీస్ ఇచ్చారు, దానికి రెస్పాండ్ కాకుండా నువ్వు హైకోర్టుకు వెళ్ళావు. కాంటాక్ట్ నువ్వు ఏం ప్రూవ్ చేసుకున్నావు? నేను దీన్ని కూలగొట్టాను. హైకోర్టు ఏముంది? డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతుంది. చేయకుండా డ్యూ ప్రాసెస్ నోటీస్ ఇచ్చారు, ఫైనల్ నోటీస్ ఇచ్చారు, డిమాలిషన్ నోటీస్ ఇచ్చారు, డిమాలిష్ చేశారు.
ఇల్లీగాలిటీ ఎక్కడుంది? నువ్వు ఫౌల్ ప్లే అని గుడ్డలో ఈరోజు రేపు 26 జిల్లాలకు కట్టిన కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ దేనికి అనుమతులు లేవని ఈ వచ్చేది. దాని నాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర ఇంత చట్టబద్ధమైన మెటీరియల్తో నేను కట్టాను, ఈ చట్టానికి అనుగుణంగా కట్టానని సాక్షి పత్రిక ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నాం? పోనీ సాక్షి మీడియాలో కూడా ఎందుకు కౌంటర్ చేయలేదు? సహేతుకంగా ఆయా జిల్లాలకు చెందిన వైసీపీ అధినేతలు ఎందుకు చెప్తున్నారు? నోటీస్ ఎందుకంటే నోటీస్ మీద మీరు అర్జెంట్ గా దీన్ని డిమాలిష్ చేయండి. నేనైతే ఒకటి కోరుతున్నాను, ఆ బంగ్లాలని ఏదైతే కట్టారో కలేషిస్తా కూలగొట్ట అవసరం లేదు. ప్రజావేదిక 26 జిల్లాలో కట్టారు. ఆ 26 జిల్లాలో కట్టిన వాటి కన్స్ట్రక్షన్స్ ప్రయోజనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే హక్కు ఉంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు కట్టారు, ప్రైవేట్ స్థలాలు అయితే ప్రభుత్వానికి హక్కు లేదు. ప్రభుత్వ స్థలాల్లో కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి గతంలో ఇచ్చిన ఆ జీవోను క్యాన్సిల్ చేసుకుని క్యాబినెట్ అప్రూవల్ ద్వారా రాటిఫికేషన్ చేసుకుని మళ్ళీ ఈ ప్రభుత్వం వాటి వెనక్కి తీసుకోవచ్చు. తీసుకుని ప్రజా ప్రయోజనాల కోసం, మళ్ళీ ప్రయోజనాల కోసం ఆ బిల్డింగుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే మంచిది. జిల్లా కేంద్ర కార్యాలయాలు ఎస్ ఇది మేము లీగల్ గా కట్టాము అని వాళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎకరానికి 1000 రూపాయలు అన్నారు, 50 ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చి నష్టపోతారు. ప్రజా ప్రయోజన నిమిత్తం ఒక పేద రాష్ట్రంలో ఇన్ని 100 కోట్లు ఒక రాజకీయ కేవలం 5 సంవత్సరాల అధికారం ఉండగానే ఇవన్నీ కూడా మౌలిక వైసీపీ పార్టీ సమాధానం చెప్పాల్సి అంతే తప్ప నన్ను కాదా ఎదుగు వాడు ఎన్ని కట్టుకున్నాడు ఒక భవనాలు చూపిస్తారు. ఈ ప్రైవేట్ భవనాలు ఏదైతే తెలుగు ప్రైవేట్ భవనాలు 100 సంవత్సరాల కింద కట్టి భవనం విజయనగరంలో ఎక్కడ పెట్టారు. 100 సంవత్సరాల కింద కట్టిన ఆ భవనం కూడా ఇప్పుడే కట్టిన చూపిస్తూ వాళ్ళు ఫోటోలు వచ్చేసారంటే మరి వాళ్ళ తెలివితేటలను ఏమో అర్థం కాదు. సహేతుకంగా, కారణంగా, చట్టపరంగా అంశాలతో మీరు కౌంటర్ చేయగలిగితే చేయండి. లేకపోతే ప్రభుత్వానికి ల్యాండ్ లేదా రాష్ట్ర ఎవరు, ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టించినా ఎందుకంటే చెప్పారు కదా అమరావతిలో రాజధాని కట్టాలంటే 1,00,00,000 కోట్లు కావాలని. మళ్ళీ మీ వాదన మీకు తిరిగి కొట్టుంది. రైట్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాల్లో కనీసం ఆలోచించాలి. ఆ ఏమైతే మాట్లాడారో ఆ ప్రతి మాట ఈ రోజు వచ్చి తంపుకుంటారు. ఇది అన్న వదిలిన వెనకాల పుచ్చుకున్నట్టుగా ప్రతిదీ తగులుతుంది వాళ్ళకన్నా. రైట్. మాదిరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు న్యూస్ బెంచ్ వీక్షకులకు తోటి ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు చిన్న సూచన సార్, ఏంటంటే మేము ఇప్పుడు అధికారంలో లేము. మేము వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆ ఛాన్స్ మాకు ఇవ్వండి. ముందు అధికారం మేము నిన్నటి వరకు అధికారంలో ఉన్నాం. ఆరోపణ మీ మీద కాబట్టి వాళ్ళకి ఇచ్చాం ముందు ఛాన్స్. సరే సరే, ఇప్పుడు నాతో పని లేకుండా వారే చెప్పారు. నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో 2016 జూలై నెల 21వ తేదీన జీవో నెంబర్ 826 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. ఆ రోజు ఆయనకు సంఖ్యాబలం ఉంది కాబట్టి 102 సంఖ్యాబలం ఆయనకు ఉంది కాబట్టి 50% పైగా ఉంటే 4 ఎకరాలు సిఆర్డిఏ పరిధిలో ఇవ్వచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే 2 ఎకరాలు ఇచ్చుకోవచ్చు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన రాసుకున్నాడు. అదేవిధంగా రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం లేని జాతీయ రాజకీయ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు లేవు. వాళ్ళకి ఏమి సభ్యులు లేరు కాబట్టి వాళ్ళకి ఎక్కడ భూములు కేటాయింపు జరగలేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా 300 గజాల్లో గుంటూరు పట్టణంలో వచ్చేట్టుగా, గుంటూరు నగరంలో వచ్చేట్టుగా దాన్ని కూడా చట్టం చేసి పెట్టారు. అంటే చట్టాలని చుట్టాల్లాగా వాడుకోవటం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యంతో పెట్టినటువంటి విద్య. అయితే మా యొక్క పొరపాటును కూడా నేను చెప్తున్నా. ఇందాక నుంచి వారు
ఇది మన శాంతి ప్రసాద్ గారితో నేను ఏకీపిస్తున్నా. మాది ఎట్లా ఉందంటే తాళం వేచితిని గొళ్ళెం మరిచితిని అన్నట్టుగా ఉంది. మా వాళ్ళు కేటాయింపులన్నీ చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ఉపయోగించుకొని కేటాయింపులు చేసుకున్నారు. కానీ కేటాయింపులు చేసుకున్న తర్వాత ఈ అధికార పార్టీలన్నిటికీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అంతే చేసింది, ఎక్కడ కూడా అనుమతులు తీసుకొని ఏ బిల్డింగ్ కట్టల. తెలుగుదేశం పార్టీ కూడా అనుమతులు లేకుండానే కట్టిపారేసింది. మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అని చెప్పి. అదే విధంగా అన్నటువంటి ఒక ధీమాతోటి వైఎస్ఆర్సీపీ సంపూర్ణమైనటువంటి అనుమతులు పొందకుండా కట్టిన మాట వాస్తవం. దానిని సాకుగా చూసి, ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా సౌమ్యంగా ఉండరు కదా, కక్ష అనేది కడుపులో పెట్టుకున్నవాడు, కక్ష కడుపులో పెట్టుకున్న దానికి అట్టుగానే 75 ఏళ్ల వయసులో కూడా కక్ష అనే దాన్ని పక్కన పెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. కక్షనే ప్రధానమైనటువంటి అంశంగా ఆయన పరిపాలన ప్రారంభిస్తా ఉన్నాడు. ఏది రిజల్ట్ వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్రంలో జరిగినటువంటి అల్లరి అరాచకాలే దానికి నిదర్శనం. అదే విధంగా అతను వాళ్ళు చెప్పేటటువంటి నీతులు ఎట్లా ఉన్నాయంటే, 1000 రూపాయలు కూడా ఇప్పుడు వారి నోటితోటి వారు చెప్పారు, అభినందిస్తున్నాను నిజంగా శాంతి ప్రసాద్ గారు. అసలు 1000 రూపాయలకి స్థలం ఏంటనేది నేషనల్ మీడియాలోనండి, నేషనల్ మీడియాలో ఓదరగొట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా నేషనల్ మీడియా కూడా ఉప్పందించేసి కేవలం ఎకరా 1000 రూపాయలకేనంట 1000 రూపాయలకేనంట అనేది పెద్ద సబ్జెక్ట్ చేశారు. అసలు ఎకరా 1000 రూపాయలకి శాంక్షన్ చేసింది ఎవరండి? అదేవిధంగా ఆటోనగర్ విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్ లో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి భూమిని 95 సెంట్ల భూమిని అప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఒప్పుకోకపోయినా సరే అందరిని బెదిరించి అసలు స్టార్టింగ్ నుంచి 1997లో హైదరాబాద్ లో భూమిని తీసుకుంది కూడా హుడాకైతే ఎక్కువ డబ్బులు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అయితే డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తున్నాయి. షేక్పేట ఎంఆర్ఓకి అధికారులను బదలాయింపు చేస్తూ వెంటనే అది డి శ్రీనివాసరావు అనేటటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి పేరుకి టక్క రాత్రికి రాత్రి మార్చుకున్నటువంటి సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైనా చేస్తారా? ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఎందుకు గుడ్డి గుర్రానికి పళ్ళు దమ్ముతున్నారు మంగళగిరిలో మేము ఆ రోజున కూల్చివేయడానికి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. ఈ రోజు కూడా అది సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు అనేవి ప్రజాస్వామ్యంలో భాగమే. ఏదో ప్రజా దర్బారు మాత్రమే ప్రజలకు సంబంధించింది కాదు, రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళే. రాజకీయ పార్టీలు రాజకీయంలో భాగమే. రాజకీయం నడిపేది కూడా రాజకీయ పార్టీలే. రాజకీయ పార్టీలకు వాళ్ళకి పార్టీ ఆఫీసులే ఉండకూడదు అనేది మంచి ధోరణి కాదు, మంచి పద్ధతి కాదు. ఒక చిన్న స్లాబ్ పోస్తేనే సాయి గారు దాన్ని కోల్చాలంటే కోల్చరు ఇక ప్రభుత్వం వాళ్ళు. దానికి సంబంధించినటువంటి ఖరీదు కట్టించుకొని విలువ కట్టించుకొని దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు. ఇక్కడ కక్ష సాధింపు అనేది ఉండబట్టే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి బోట్ యార్డ్ గా ఉన్నటువంటి దాన్ని జలవనరుల శాఖదే అది స్థలం, కానీ బోట్ యార్డ్ గా పేరు అది. మీకు తెలుసు విజయవాడలో, మీకు తెలియని ప్లేస్ కాదు అది. ఆ స్థలాన్ని తీసుకొచ్చేసి ఆ బోట్ యార్డ్ అనేటటువంటి స్థలాన్ని తీసుకొచ్చేసి ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో 2 ఎకరాలు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే, జీవో నెంబర్ 826 ప్రకారం కేటాయించుకొని వీళ్ళు తాడేపల్లి మున్సిపాలిటీలో అనుమతులు తీసుకోలేదు అనే దాన్ని తీసుకొని స్టాక్ గా తీసుకొని వాళ్ళు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కోర్టు ఏమన్నారు, మేము కూల్చేయమని ఏం చెప్పాల. కోర్టు వాళ్ళు పిలిపించమన్నారు, మాట్లాడమన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకోమన్నారు. ఏమి వాటి జోలి పోకుండా వాళ్ళ కక్షని నెరవేర్చుకున్నారు. వీటన్నిటికన్నా కూడా వాళ్ళు చేయవలసినటువంటి ఈ అంశమే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తే చాలా మంచిది. 100 సంక్షేమ పథకాలను మేము తొలగించామన్నారు. ఏది గౌరవ విద్యాశాఖ వేరే వైపు టాపిక్ దీని వరకు కన్ఫైన్ అవుతాం. వేరే వైపు అంటే ఎట్లా అంటే దాన్ని డిబేట్ ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటది, కానీ మనకు కావాల్సినవన్నీ ఇక్కడే మాట్లాడేసుకుందాం అంటే కావాల్సినవి అంటే ఎట్లా మరి చేసిన ఈ టాపిక్ మీద డిబేట్ చేద్దామండి.
ఏ పడితే అవన్నీ డిబేట్ చేసే గడికి ఇప్పుడు ఇంకా ఆ యా, టాపిక్ ఏ వచ్చినప్పుడు పడితే డిబేట్ అయ్యి చేద్దాం. అంటున్నారు, నన్ను చెప్పనండి అట్లయితే. ఆ వాళ్ళు టాపిక్ చేసినటువంటి వచ్చినప్పుడు డిబేట్ చేద్దాం. వాళ్ళ బిల్డింగ్స్ గురించే మాట్లాడతాను సార్. వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళు ఏదో పూరి గుడిసెల్లో ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీ అన్ని కూడా బిల్డింగ్స్ ఏదో పెద్ద తీర్చిదిద్దినట్టుగా సెక్షన్ ఆఫ్ మీడియా భయంకరంగా ఇది చేసిందండి. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నాయండి, ఎలా ఉన్నాయండి బిల్డింగ్స్? పిచ్చుకలగుంటండి, గుంటూరు పిచ్చుకలగుంటలో ఉన్న బిల్డింగ్ ఎట్లా ఉందండి? ఒక పాయింట్ 2500 చదరపు గజాల్లో 25 శాంక్షన్ చేశారా? ఒక్క మాట 100 గజాలే కదా శాంక్షన్, 1000 గజాలే కదా మీకు శాంక్షన్ చేసింది. మాదిరెడ్డి గారు 1500 గజాలను రెగ్యులరైజ్ చేయించుకోలేదా? మున్సిపాలిటీని తల వంచి మున్సిపాలిటీని బెదిరించి. మాదిరెడ్డి గారు నా మాట వినపడుతుందా? చెప్పండి. బేసిక్ గా ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళని బెదిరించాల్సిన పని లేదు. మొత్తం 52 బిల్డింగ్ లిస్ట్ ఉంది సార్ నా దగ్గర. 52 నేను అనే మాట వినండి. ఇప్పుడు 52 బిల్డింగ్ లిస్ట్ చెప్తా ఇప్పుడు నేను అనే మాట వినండి సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరైనా వాళ్ళైనా ఓ జీవోని బేస్ చేసుకుని తీసుకున్నారు. వాళ్ళు అనుమతులు తీసుకున్నారా లేదా? నెంబర్ 1. అనుమతులు తీసుకోపోతే వాళ్ళకి ఎందుకు వచ్చింది? అక్కడ వాళ్ళు అనుమతులు తీసుకున్నామన్న కాన్సెప్ట్ వల్లనే దాంట్లో డీవియేషన్స్ ఉన్నాయని మీరు వెళ్ళారు కోర్టుకి. అది చెరువు పోరంబోకు అన్నటువంటిది. అంతేగాని అనుమతులు లేకుండా భవన నిర్మాణం మీరే అన్నారు కూలగొడదాం అనుకున్నారు. మీ దానిది కూల కొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి టోటల్ భవనాలకు సంబంధించి అనుమతులు అంటే కన్స్ట్రక్షన్, మీరు స్థలం ఎలకేషన్ గవర్నమెంట్ చేసింది, కానీ కావాల్సింది భవన నిర్మాణానికి అనుమతులు. అంటే మనం దాన్ని ప్లాన్ ఇస్తాం, ఆ ప్లాన్ అప్రూవల్. ఇవి చేశారా చేయలేదా? ఏమండి, ప్రతి బిల్డింగ్ కూడా ప్లాన్ అప్రూవల్ చేసినటువంటి బిల్డింగే, ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే ఇది నిన్న కూల్చేసినటువంటి బిల్డింగ్ మాత్రం వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు మా దగ్గరకు ఎలాంటి అప్రూవల్ మా దగ్గర లేదని సిఆర్డీఏ ఇవ్వాలి. అట్లాంటి వాటికి సిఆర్డీఏ వాళ్ళు మా దగ్గర ఏ విధమైనటువంటి అనుమతులు పొందలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సిఆర్డీ పరిధిలో ఉన్నది కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా అనుమతులు తీసుకొని చేసిందే. అనుమతులు ఇప్పుడు భవానీపురంలో ఉన్నటువంటి కార్యాలయానికి మీకు ముందుగా మేము పాత డేట్ వేసి నోటీసులు ఇస్తామని చెప్పేసి వైరల్ కూడా అయింది. పాత డేట్స్ మీరు యాక్సెప్ట్ చేయండి కాస్త అని చెప్పేసి. ఏంటండి ఇది కక్ష సాధింపు కాకపోతే ఏంటండి? పాత డేట్ మీద నోటీసులు ఇవ్వటం ఏంది? డీవియేషన్స్ జరిగినాయని ఆ నోటీసులు కూడా. అనుమతులు లేకపోవటమే లేదు భవానీపురంలో. అనుమతులు కాపీ కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తా. నేనేమంటున్నానంటే డీవియేషన్స్ అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, అన్ని చోట్ల జరుగుతుంటాయి. మనం సొంత ఇల్లు కట్టుకుంటేనే డీవియేషన్స్ జరుగుతాయి సార్. ప్లాన్ కాదని ఏదో కాస్త అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. దానికి పెనాల్టీలు వేస్తారు, డబ్బులు కడతాం. అంతేగాని అసలు రాజకీయ పార్టీయే ఉండకూడదు అంత భయం ఎందుకు సార్? వైఎస్ఆర్సీపీ అంటే లేదా రాజకీయ పార్టీలు అంటేనే భయపడేవాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారంటున్నా. అధికారంలో ఉండగానే సరికాదు కదా. రవికిరణ్ గారు, సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మీ ఫస్ట్ పాయింట్ మీరు అన్నది ప్రభుత్వ భూముల్లో రాజకీయ పార్టీలు వారి యొక్క భవనాలను నిర్మించుకోవచ్చా అన్నారు. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది జీవో 800 చెప్తున్నారు మాదిరెడ్డి వారు. అది కాదు, అది జీవో నెంబర్ 340. అది 21 జూలై 2016 ఇచ్చారు. జీవో నెంబర్ 340 అది ఇచ్చినప్పుడు దానిలో ఇందాక చెప్పారు డీటెయిల్స్ మన శాంతి ప్రసాద్ గారు. డిఫరెంట్ కేటగిరీస్ ఉంది. పరాణం 1000 రూపాయలు అని చెప్పేసి ఎకరానికి అని దాంట్లో ఉంది. అది వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాలో మాకు ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ దగ్గరే జడ్పీ జిల్లా పరిషత్ యొక్క భూమి ఉంది, 2000 గజాలు. అది వాళ్ళు కేటాయించుకున్నారు. అప్పుడు నేను కాకినాడ నగర అధ్యక్షుడు అండి. సో ఇదేదో బాగుంది కదా, మనకి పార్టీ కార్యాలయం లేదు, సో మనకు కూడా జీవో ప్రకారం అప్లై చేసుకుంటే మనకు కూడా ఎన్నో వాళ్ళు నిబంధనల ప్రకారం ఎన్నో గజాలు అన్నది ఇస్తారు కదా, దాంట్లో తగ్గ మనం బిల్డింగ్ కట్టుకుందాం అని చెప్పి నేను కూడా కలెక్టరేట్ అప్లై చేసి పార్టీ తరఫున మాకు పార్టీ జిల్లా పార్టీ కేటాయించింది. ఆ కాపీ నేను రాష్ట్ర పార్టీకి పంపాను. అప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి జాతీయ పార్టీ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ విధాన పరంగా వారి యొక్క పార్టీ కార్యాలయాలకి రాష్ట్రం గాని జిల్లా గాని మండలం గాని ఎక్కడైనా సరే సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి తీసుకుంటాకి వీల్లేదు. ఇది మా నిబంధన, ఇది మా విధానం.
ఎక్కడన్నా సరే ఏదన్నా చేయాల్సి వస్తే ప్రైవేట్ గా మనం కొనుక్కొని సేల్ లీడ్ రాసుకొని దానికి బిల్డింగ్ కమిటీ అని పెట్టారు. ఆ బిల్డింగ్ కమిటీ వాళ్ళు చూసి ఆ ల్యాండ్ చూసి ల్యాండ్ లీగల్ డాక్యుమెంట్ అన్ని పంపించి లీగల్ స్క్రూటినీ చేయించి అన్ని పక్కాగా ఉంది అనుకుంటే అప్పుడు సేల్ డీడ్ రిజిస్టర్ చేసుకొని కొనుక్కుంటారు, చిన్నదో పెద్ద. అలా కొనుక్కున్నాక దానికి ప్లాన్ ప్రిపేర్ చేసి బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ మొత్తం తీసుకొని ఆ అప్రూవల్ మొత్తం కేంద్ర పార్టీకి పంపితే కేంద్ర పార్టీ అప్పుడు ఓకే అని దానికి నిధులు కూడా ఇవ్వటం జరుగుతుంది. కిందగా లోకల్ గా కూడా మేము కూడా సర్దుకుంటాం, కలిసి కూలప్ చేసుకొని కలిసి కట్టుకున్నాం. అలా 2016 తర్వాత రాష్ట్రంలో మేము శ్రీకాకుళం కానీ విజయనగరం అలాగే రాజమండ్రి గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నేను ఆ ప్రారంభోత్సవం నేను వెళ్ళాను. గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కన్నా గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగింది. సో ఇలా కొన్ని జిల్లాలు మేము కట్టుకున్నాం. సో మేము ఎక్కడ ప్రభుత్వ భూమి 1 సెంటు కూడా తీసుకుంది లేదు, భారతీయ జనతా పార్టీ విధానం అది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వైసీపీ పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో వచ్చినప్పుడు వాళ్ళు ఎద్దేవా చేశారు, ఇదేంటి ఎకరం 1000 రూపాయలు పెట్టుకొని మీరు పంజారా చేస్తున్నారు, ప్రభుత్వ భూములు పంచుకుంటున్నారని చెప్పన్నారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అదే జీవో బేస్ చేసుకొని వాళ్ళు ఎలకేట్ చేసుకున్నారు. ఎందుకు ఎలకేట్ చేసుకుంటాం? మీరు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలనకి జీవోలకి మీరు అన్నిటికీ రైట్ ఆఫ్ చేసి కొత్త విధానంతో వెళ్ళారు కదా. ఆయన చేసినవన్నీ మీరు ఫాలో అవ్వలేదు కదా. అమరావతి అన్నారు ఆయన, నేను 3 రాజధానులు వెళ్ళారు. అలా రకరకాలు మీరు డీవియేషన్ చేసుకుంటా ఆ పాలన కాదు అని వేరే రకంగా వెళ్ళారు. మీరు కొత్త జీవో ఇష్యూ చేసుకొని పోనీ ప్రభుత్వ భూములు తీసుకుంటాం, దాని యొక్క లీజు మార్కెట్ విలువ ఆధారంగా చేయాలి అని పెట్టుకోవచ్చు కదా. లేకపోతే 5 ఏళ్ల కోసం దాన్ని రివైజ్ చేసుకోవాలి. వాళ్ళు చేసిన పనే మనం చేసి ఆ రోజు మనం తిట్టిపోసి ఈ రోజు మనం అదే పని చేసి ఎందుకు వాళ్ళు చేశారు నేను చేశారు అంటాం ఎందుకు మీరు కొత్త జీవో ఇవ్వలేదు, ఎందుకు ఆ విధానం మార్చలేదు? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉంది, కాంగ్రెస్ ఉంది. మేము అధికారంలో 15 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉంటున్నాం దేశంలో, అలాగే 20 రాష్ట్రాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా 22 సంవత్సరాల ఉంది, ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళకు 40 ఏళ్ళ నుంచి పార్టీ రన్ చేస్తారు. వైసీపీ పార్టీ పట్టుమని 12 ఏళ్ళు, బహుశా 12 ఏళ్ళు ఎంత అయిందేమో పార్టీ పెట్టి, 5 ఏళ్ళు మాత్రం అధికారంలో ఉంది. 5 ఏళ్లలోనే మీరు ఇప్పుడు 26 జిల్లాల్లో రాజప్రసాదం లాంటి భవనాలు, ఇప్పుడు ఎందుకని అంటున్నారు రాజప్రసాద్, నీ కళ్ళారా రోజు చూస్తున్నాం కాబట్టి. కాకినాడలో మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే R&B భూమి కేటాయించు, అంతకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ భూమి కేటాయించుకుంటాకి ట్రై చేశారు సాయి గారు. అప్పుడు నేను మా పార్టీ నేను కూడా ధర్నాలు కూర్చున్నాం. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే సిట్టింగ్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు మేము ఒక రోడ్డు మీద ధర్నా చేసి పిల్లలు చదువుకునే యూనివర్సిటీ భూములు లాక్కుంటారంటే ధర్నా చేస్తే అప్పుడు అది ఆపి ఇటు పక్క మా ఇంటి దగ్గర ఉన్నటువంటి R&B 2 ఎకరాలు తీసుకున్నారు. ఎంత లావిష్ గా ఉందంటే అది కడుతున్నప్పుడు పునాదులు ఇప్పుడు చూస్తారు. ఏంటి బాబు నాకు తెలియదు అది వైసీపీ పార్టీ కార్యాలయాన్ని పెద్ద పెద్ద కాలమ్స్ పెద్ద పెద్ద ఏంటిది పెద్ద భవనం కడుతున్నారా, ఇదేనా మైకిల్ జాక్సన్ ర్యాంచ్ కడుతున్నారా ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఇది వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం అని. ఎంత లావిష్, ఎన్ని కోట్లు మరి. అంటే నేను అడిగేది ఏంటంటే 26 జిల్లాల్లో 5 ఏళ్ళ అధికారంలో ఉంటేనే ఇంత రాజప్రసాదాలు అన్ని జిల్లాల్లో కట్టేంత ఆర్థిక స్తోమత ఇంతిది ఒక్కో దానికి 30-40 కోట్లు ఖర్చు అవుతుంది. 26 × 30-40 వేసుకుంటే ఎన్ని కోట్లు అవుతుంది? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వైసీపీ పార్టీకి? ఇది పెద్ద చర్చ అవుతుంది ప్రజల్లో. అంత డబ్బులు ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పార్టీలకే వల్ల కావట్లేదు, వీళ్ళకి ఎలా వల్ల అవుతుంది? ఇంత షార్ట్ టైం లో అంత పెద్ద ప్రాస్పరిటీ ఎలా సాధ్యం? ఇది ఒక ప్రశ్న. ఇంకా 3వ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రజావేదిక అప్పుడు ఆ సందర్భంలో, సామాన్యుడికి ఒక చట్టం మనకో చట్టం కాదు, ప్రభుత్వమే చట్టాలను పాటించాలి, ప్రభుత్వం పాటించకుండా సామాన్యుడు పాటించాలని రుద్దితే అది పద్ధతి కాదు. సో ఈ అనుమతులు తీసుకోకుండా కట్టారు కాబట్టి ప్రజావేదిక కూల్చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. మరి అంత మాట అన్న వ్యక్తి, వాళ్ళు జిల్లా పార్టీ కార్యాలయ భూములు ఎలకేట్ చేసిన వ్యక్తి ముందు ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ప్లాన్ అప్రూవల్ చేసుకొని బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అన్ని నీతులు చెప్పారు కదా, అన్ని పద్ధతులు చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణ అండి, ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకుంటా ట్రై చేస్తాను సాయిగా, లేదా మీరన్నా కట్టుకుంటా ట్రై చేస్తారు. ఈ ఇసుకో ఈ సిమెంట్ సైట్ లో పెట్టాం అనుకోండి, వెంటనే రెవెన్యూ అధికారులు అందరూ వచ్చారా అండి? అందరూ వచ్చేసి మీకు ఏమన్నా అప్రూవల్ ఉందా లేదా, ఎక్కడ తీసుకున్నారు, ప్లాన్ అప్రూవల్ అయిందా, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ చూపించాలి లెటర్లు అంటారు. రాజకీయ నాయకుల తరపున కూడా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటే అలాంటిది ఈ రోజు ఏ అప్రూవల్ లేకుండా 2 ఏళ్ల పాటు యథేచ్ఛగా కట్టేశారు. ఎలాగా వైసీపీ పార్టీ అధినేతకి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక 4 రోజులు 2 నెలలు లేట్ అవుతాము, అప్రూవల్ తీసుకునే కట్టచ్చు కదా, అధికారంలోనే ఉన్నారు కదా, అప్రూవల్ తీసుకోకుండా ఎందుకు కట్టం? కడుతున్నప్పుడు తీసేసుకున్నా ఎవడు అడిగేవాడు కాదేమో. లేదు కదా, అలా కూడా చేయలేదు. ఈ రోజు కూడా కాకినాడ దానికి అప్రూవల్ లేదు, ఎందుకంటే నోటీస్ కూడా ఇచ్చారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు.
దానిలో నోటీసులు మెన్షన్ చేశారు, మీరు అప్లై మాత్రం చేశారు, మేము ఇంకా అప్రూవల్ ఇవ్వలేదని. అనకాపల్లి విశాఖపట్నం నోటీస్ చూసాం మనం, వాళ్ళు విఎంఆర్డీఏకి అప్లై చేశారట, మీరు తీసుకోవాల్సి దాని అప్రూవల్ కూడా రాలేదు, విఎంఆర్డీ కూడా అప్రూవల్ ఇవ్వలేదు, మీరు అప్లై జీవీఎంసీకి అన్నారు. అలాగే ఈ వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం తాడేపల్లి దాని గురించి కూడా ఆ పార్టీ వాళ్ళే కోర్టులో వేసిన ఎఫిడవిట్ ఇది, రిట్ పిటిషన్ నెంబర్ 1284. ఆ జిల్లా అధ్యక్షుడు ఏదైతే 21 తారీఖు వేసిన ఎఫిడవిట్, దానిలో పాయింట్ నెంబర్ 4 లో మెన్షన్ చేశారు ఏంటి, however when attempting to obtain building development permission through the APDMS portal, the application could not be processed because the survey number for the allocated land was not reflecting in the CRDA database. మేము ఆ దానికి అప్లై చేసుకుంటాకి CRDA డేటాబేస్ చూస్తే ఆ సర్వే నెంబర్ లేదు కాబట్టి మేము బిల్డింగ్ పర్మిషన్ కి మేము అప్లై చేసుకోలేదని చెప్పి ఆయనే బాహాటంగా చెప్తున్నాడు ఆ జిల్లా అధ్యక్షుడు. సో ఏంటి, దానికి అప్రూవల్ లేదు. ఏ అప్రూవల్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సూక్తులు శుద్ధులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు మొదలు పెట్టారు, కన్స్ట్రక్షన్ ఎందుకు మొదలు పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, అదొకటి. సో ఈ రోజు అన్ని చోట్ల నిర్మాణాలు చేస్తారు. ఇప్పుడు ఈ తాడేపల్లి దాని గురించి వద్దాం. తాడేపల్లిలో మీరు నిర్మాణాలకి మీరు ఇచ్చిన జీవో ఏంటి మీకు చూపిస్తాను. క్యాబినెట్ జీవో నెంబర్ 52 16/2/2023 క్యాబినెట్ జీవో ఇచ్చింది. ఈ జీవోలో మెన్షన్ స్పెసిఫిక్ గా మెన్షన్ ఏం చేశారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ తాడేపల్లి విలేజ్ ఆఫ్ తాడేపల్లి మండల్ ఆన్ లీజ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 33 years at 1000 rupees per acre per annum after taking the consent from the irrigation department. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కన్సెంట్ తీసుకుని ఎంటర్ ఇంటూ సేల్ లీజ్ అగ్రిమెంట్ అని చెప్పి అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని వాళ్ళతో లీజ్ అగ్రిమెంట్కి వెళ్ళి అప్పుడు చేసుకోమని జీవో ఇచ్చారు. పోనీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు అప్రూవల్ తీసుకున్నారా, ప్రభుత్వం తీసుకుందా, తీసుకోలేదు. కలెక్టర్ కి చెప్పారు, కలెక్టర్ ఏమో ఇదిగో తహసీల్దార్కి చెప్పారు. తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్క్యులర్ చూపిస్తాను మీకు. ఇది ఎప్పుడు ఇచ్చారు, 31/3/2023. ఈ తహసీల్దార్ ఏమంటున్నారు, the land showed below is handed over to Sri Dr. Manikya Varaprasad garu, district president of YSR Congress Party Guntur, subject to the consent from the irrigation department as per the GO. MRO కూడా irrigation department approval తీసుకోలేదు. ఆయన జీవో ప్రకారం సబ్జెక్ట్ టు ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఎవరికి మట్టెంటుకోలేదు. సో ఫైనల్ గా ఏమైంది, మీ తాడేపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ లేదు, మీ బిల్డింగ్ పర్మిషన్ లేదు, మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. ఇది ఎక్కడ పద్ధతి? దీన్నంతా ఆ రోజులో చోద్యం చూస్తున్నటువంటి అధికారులు ఉన్నంత వరకు చోద్యం చూస్తా ఉన్నారు. అధికారం మారేసరికి తర్రని 100 అడుగులు ఎగిరిపోయి వెంటనే పడగొట్టేశారు. నేను మీ ఛానల్ ద్వారా CRDA అధికారులను అడుగుతాను. ఇప్పుడు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, చట్టబద్ధమైన పాలన మేము చేస్తాం, మేము కక్ష సాధింపు చెయ్యము. ఎందుకంటే గత ప్రభుత్వం పరిపాలన చూస్తే ఏమి చేయకూడదో ఆయనని చేసి చూపించాడు. అది మేము రిపీట్ చెయ్యం. చట్టబద్ధ అధికారులు, మీరు హోంమంత్రి గారు చెప్తున్నారు చట్టబద్ధంగా చేయండి, కాకి గౌరవం తెచ్చే పని చేయండి, ప్రజల కోసం పనిచేయండి అని. నేను మీ ద్వారా CRDA అధికారులు అడుగుతున్నాను. ఇది CRDA చట్టం, 2014 చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 115 ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేస్తే ఏం చేస్తారని ఉంది. దీనిలో సెక్షన్ 115 లో సబ్ సెక్షన్ 1 లో ఏమి రాశారంటే, ఏదైనా డీవియేషన్ జరిగితే ల్యాండ్ కన్స్ట్రక్షన్ అని చెప్పకుండా చేస్తే ద ఓనర్ మస్ట్ బి సర్వ్డ్ ఏ ప్రొవిజనల్ ఆర్డర్ రిక్వైరింగ్ ద పర్సన్ టు డెమాలిష్ సచ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఒక ప్రొవిజనల్ ఆర్డర్ ముందు అధికారులు ఇవ్వాలి ఆ పర్సన్ కి, ఎందుకు అనాథరైజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు, ఇది అనాథరైజ్ అవునా కాదా అని ఒక టైం ఇవ్వాలి. ఇది క్లాజ్ 1 చెప్తుంది. సబ్సెక్షన్ 3, ఈ సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఇది ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చేశాక అతను సమాధానం ఇచ్చాక నువ్వు సాటిస్ఫై కాకపోతే సర్వ్ ద కన్ఫర్మేషన్ ఆర్డర్ ఆన్ సచ్ పర్సన్ షల్ బి లైబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ఆర్డర్ ఆఫ్ కమిషనర్ విత్ ఇన్ స్పెసిఫైడ్ పీరియడ్. అతను కనుక ఆ పీరియడ్ లో సమాధానం చెప్పినా చెప్పకపోయినా తర్వాత అధికారి చేయవలసింది అంటే సబ్సెక్షన్ 3 ప్రకారం కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చి ఒక టైం ఇచ్చి, ఇదిగో నేను ఇది నిర్ధారించుకుంటున్నావు, ఇది అనాథరైజ్డ్ అని, దీన్ని కూల్చివేయాలి, దీనికి నీవు పర్టికులర్ టైం ఇస్తే ఆ టైం ఫ్రేమ్ లో ఎగ్జిక్యూట్ చేయని చెప్పాలి. దీనిలో సబ్సెక్షన్ 7 లో ఏముందంటే, ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ది ఆర్డర్ గివెన్ బై ది కమిషనర్ మేడ్ అండర్ subsection 3 may within 15 days from the date of receipt of the order
can appeal against the order to tribunal appointed under section 118 of the act. నువ్వు కన్ఫర్మేషన్ ఆర్డర్ సిఆర్డి అధికారి ఇచ్చాక ఒకవేళ ఆ పర్సన్ కి సాటిస్ఫై కాకపోతే వెంటనే ట్రిబ్యునల్ కి 15 రోజుల లోపు వెళ్ళవచ్చు. ఆ 15 రోజుల లోపు ట్రిబ్యునల్ వెళ్తే ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అది ఎగ్జిక్యూషన్, అది పడగొట్టమంటే పడగొట్టాలి, ఉంచమంటే ఉంచాలి. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డరే ఫైనల్, ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఏం లేదు. ఇది చట్టం చెప్తుంది. సో ఇప్పుడు అధికారులు చెప్పాలి, మీరు మా ప్రభుత్వం చెప్తున్నట్టు చట్టబద్ధమైన పాలన చేశారా లేదా, ఈ యొక్క ప్రొసీజర్ ఫాలో అయ్యారు లేదు. ఎందుకంటే ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నట్టు, లేదా గత 3 రోజులుగా చూస్తున్నాను జాతీయ మీడియాలో కూడా కక్ష సాధింపు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు కూల్చివేలుతో మొదలు పెట్టారు, ఈ ప్రభుత్వం కూల్చివేలుతో మొదలు పెట్టింది, 2-1 దొందే అన్నది ఎక్కువ వెళ్ళిపోతుంది ప్రజల్లో. ఇది సమంజసం కాదు. ఈ ప్రభుత్వానికి అటువంటి మరకలు మచ్చలు అంటించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారులు చెప్పాలి, మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, ఏ తారీఖుని ఇచ్చారు, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఏ తారీఖుని ఇచ్చారు, వాళ్ళకి అప్పీల్ చేసుకుంటానికి తగిన టైం ఇచ్చారా లేదా, 15 రోజులు టైం ఇచ్చారా లేదా, చట్టపరమైన గారు చేశారు లేదా అని వాళ్ళు ఇప్పుడు వరకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ యొక్క దుందుడుకు నేననేది కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారని నాకున్నటువంటి అనుమానం. మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేమో నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో కూడా చెప్తున్నారు, మేము ఎటువంటి వైసీపీ మీద కాన్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజా సమస్యలు కాన్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. ఈ రోజు రాజకీయంగా కూడా అది ఇబ్బంది. ఎందుకంటే వైసీపీకి కానీ టీడీపీకి కానీ 40% ఓటు బేసు, గెలిచినా ఓడినా ఉంటుంది బేస్. కానీ ప్రభుత్వాన్ని మార్చేది ఆ 10% ఎడిషనల్ 10%. వాళ్ళెవరు మేధావులు, తటస్థులు, లేకపోతే విద్యావంతులు, వీళ్ళు గమనిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఆ 10% ఓటు మాకు వస్తే మాకు 164 వస్తున్నాయి, ఆ 10% ఓటు వైసీపీకి వెళ్తే 151 వస్తున్నాయి. సో ఆ 10% ఓటర్లు ఇవన్నీ గమనిస్తారంటే ఆ 10% ఓటర్తో మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చేస్తున్నారా ఏంటి కొంతమంది అధికారులు అని నాకున్నటువంటి అనుమానం. సిఆర్డి అధికారులు విషయాల్ని, వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ప్రొవిజనల్ ఆర్డర్ ప్రకారం, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు నాకు తెలియదు. ఇది ప్రొవిజనల్ ఆర్డర్, వైసీపీ పార్టీ తాడేపల్లి జిల్లా పార్టీ కార్యాలయం ఇచ్చిన ఆర్డర్. ఇది డేట్ ఏంటి, 10/6/2024. దీనిలో ఏముంది, ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఫర్ ది కన్సర్న్ టు స్టాప్ అనాథరైజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ and developed immediately and show cause within 7 days from the date of receipt of the notice. ఈ నోటీస్ వచ్చినప్పటి నుంచి 7 రోజులు మీరు చెప్పాలని ఉంది. 10వ తారీఖు మీరు ఇస్తే వాళ్ళు 14వ తారీఖు రిసీవ్ చేసుకున్నారని చెప్పి హైకోర్టుకి ఇచ్చిన ఎఫిడవిట్ లో ఉంది. 14 అంటే 7 రోజులు, అంటే 21-22 లోపు వాళ్ళ సమాధానం చెప్పచ్చు. 22 తారీఖు తర్వాత మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చుంటే 15 రోజులు వెయిట్ చేయాలి సిఆర్డీఏ చట్టం ప్రకారం. అంటే జూలై 4వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాలి. సో మీరు వాళ్ళ వెయిట్ చేయకుండా చేశారు, లేకపోతే ప్రొవిజనల్ ముందే ఇచ్చేసారా, ముందే మెయిల్లోనే ఇచ్చారు. ఎందుకంటే న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ లో 23వ తారీఖు రాశారు, మే 20వ తారీఖు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి. సో ఈ విషయాన్ని సిఆర్డీ అధికారులు ఎందుకంటే ఇప్పుడు మీరు జూన్ 22వ తారీఖు పోల్చాలనే అవసరం లేదు కదా, అది ఆగస్టు 22వ తారీఖు పోల్చొచ్చు, సెప్టెంబర్ 22వ తారీఖు పోల్చు. ఫాలో ద డ్యూ ప్రొసీజర్, చట్టం ఫాలో అవ్వాలి. ఇంకో హాస్యాస్పద విషయం ఏంటంటే 10వ తారీఖు ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చినటువంటి సిఆర్డీ అధికారులు 15వ తారీఖు అదే భూమికి సంబంధించి 4,44,000 రూపాయలు పన్ను కట్టించుకున్నారు సాయి గారు. 15వ తారీఖు ఇది కూడా రిసిప్ట్. మంగళగిరి తాడేపల్లి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు 15వ తారీఖు ప్రాపర్టీ ట్యాక్స్ పన్ను కట్టించుకున్నారు. ఏ సైట్ అయితే మీది కాదు, ఏ కన్స్ట్రక్షన్ అయితే అనాథరైజ్డ్ అని చెప్పి నోటీసు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నటువంటి సిఆర్డీ అధికారులు మళ్ళీ పన్ను ఎందుకు కట్టించుకున్నారు, ఏం జరుగుతుంది అసలు అంటే ఈ ప్రభుత్వం ఇంకా పూర్తిగా బాధ్యత తీసుకోలేదు. ఇప్పటికీ ఇవాళ నారా లోకేష్ గారు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి. ఇంకా మాకు కాళ్ళకి పారాయణ కూడా ఆరలేదు. ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది అధికారులు చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రభుత్వాన్ని చట్టపరమైన పరిపాలన చేయదలుచుకున్న మా ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం. అంతేగాని మా ప్రభుత్వానికి తప్పుడు ఆపాదాలు, లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళే అన్న ప్రచారాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు. అధికారులు మాత్రం పూర్తిగా సంజాయిషి ఇవ్వాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తాను. సాయి గారు మంచి పాయింట్. ఏమంటారు రెడ్డి గారు? ఎన్డీఏ ప్రభుత్వ పరంగా ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్షల్ని ఆయన ఒక్క నిమిషం నేను మాకు రెడ్డి గారిని అడుగుతున్నాను మీ దగ్గర పురుషోత్తం రెడ్డి గారు. సార్ ఇప్పుడు కిరణ్ గారు చివరి చెప్పిన దాంట్లో ప్రాక్టికల్ పాలిటిక్స్ అదే, మిగతా చట్టంలో కమాలు ఫుల్ స్టాప్లు చాలా ఎవరు వాదనలు వాళ్ళు చేయొచ్చులే, కానీ అల్టిమేట్ గా ప్రజలు ఏమనుకుంటారు ఇంపార్టెంట్. మీకు రాజశేఖర రెడ్డి గారు పాపులర్ డైలాగ్, విచారణలకు ఎక్కువ ఆదేశిస్తున్నారు, మీరు అవినీతి చేసినట్టుగా భావించాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటే, మా మీద నమ్మకం లేక కాదు, మేము బాగా పరిపాలిస్తున్న జనంగా అనుకోవాలి, అందువల్ల విచారణ ఆదేశిస్తానని అన్నాడు.
అంటే జనం కూడా అనుకోవాలి, మన పాలిటిక్స్ కదా అల్టిమేట్ గా. న్యాయం కూడా ఎంత బాగా చెప్పామని కాదు, న్యాయం బాగా జరుగుతుందనే విషయం ఆ క్లయింట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సార్వజనిక తప్పుడే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కిరణ్ గారు చెప్పినట్టు సరే, వారు కొన్ని రాజకీయ విమర్శలు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఎన్డీఏ మా ఉద్దేశం మేము చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు కిరణ్ గారిలా ఎక్కడ చెప్పట్లా. నేను 1-2-3 టీవీ ఇంటర్లో చూసినాం. దబాయించి కొట్టడం కరెక్ట్ అంటున్నారు, త్వరలో విశాఖపట్నం కూడా కొట్టడం కరెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఏం కొట్టడానికి తప్ప అనట్లేదు. కాబట్టి పాయింట్ ఏంటంటే లీగల్ గా కొట్టామో అంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా కిరణ్ గారు ఏదైతే కాషన్ చేశాడో చివరిలో, సరే ఉద్దేశాలు కొంతమంది అధికారులు ఆ పాయింట్ లో నేను వెళ్ళను, కానీ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఏం చూస్తారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కేటాయింపు నిర్మాణం వరకు అన్ని అవకతవకల గురించి అన్ని మాట్లాడచ్చు. బట్ కామన్ సెన్స్ ఉన్న ప్రజలు అంతే ఉంటారు, అదొకటేనా, దాని పక్కన లేవా? కాబట్టి దాని వచ్చేంత వరకు దీన్ని కొట్టద్దని నేను అన్నాను. పాయింట్ ఏంటంటే కేంద్రీకరణ జరుగుతా ఉందా లేదా రాజకీయాల్లో. ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20-15 బిల్డింగ్స్ ఉన్నాయి కరకట్ట పైన, అవన్నీ కొట్టకుండా నేరుగా ప్రజావేదిక ఎందుకు కొట్టాడు? ఆ పక్కన చంద్రబాబు గారు హౌస్ ఉంది, ఆ పక్క ఒక ఎంపీకి దాని ఉంది, ఒక పక్క ప్రకృతి వైద్యుడు, ఇంకో పక్క విశాఖ శారదా పీఠాధిపతి ఏదో ఉన్నాడు అక్కడ, ఆ పీఠాధిపతులు ఉన్నాయి. వాళ్ళందరితో జోలికి అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకొని చేసి ఉండొచ్చు కదా. అలా చేయకపోవడం వల్ల ఏమైంది? ఆ ప్రజావేదిక కార్యాలయం కూల్చింది చంద్రబాబు నాయుడు పేరు ఉన్నది కాబట్టి కూల్చేసినాడు అని ప్రజలు నమ్మినారు. వారి ఉద్దేశం ఏదైనా కావచ్చు. రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వైసీపీ ఎన్ని తప్పులు చేసిందో, ఎన్ని లీగల్ గా రాంగ్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ తాడేపల్లి ఆఫీస్ కొట్టడాన్ని ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్లోనే కొట్టారని సమాజం నమ్ముతుంది నాకున్న అంచనా ప్రకారం. దానికి ఖచ్చితంగా పరిష్కారం ఏంటి? కిరణ్ గారు చెప్పినట్టుగా నేను పరిశీలించినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి ప్రసాద్ గారు ఒక గుడ్ సజెషన్ చేశారు. అదేంటది, సుప్రీంకోర్టు కూడా 1-2 తీర్పుల్లో చూసినప్పుడు ఒక అడ్వైజబుల్ గా చెప్పింది. దాంట్లో ఎంత కూలీల శ్రమ ఉంది, డబ్బు ఎవరిదైనా కావచ్చు, దాంట్లో సిమెంట్ ఎంత వాడతారు, ప్రకృతి సంపద ఎంత వాడి కట్టేసిన తర్వాత దాని డీవియేషన్స్ ఉంటే పన్ను వేయడం, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలుగా ప్రభుత్వ అవసరాలు అంటే ఆ సహజమైనటువంటి నీటిపారుదలకు ఇబ్బంది లేకుండా ఏమైనా వాడుకునేది అవకాశం ఉంటే దాన్ని వాడుకోవడం, అన్ని పరిశీలించిన తర్వాత లేకపోతే డెమాలిషన్కి వెళ్ళడం. అన్నిటికన్నా మించి ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ అధికారులు ఏమి చేయని అధికారులపైన చర్య తీసుకోవాలి కదా. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. అసలు 2 ఏళ్ల పాటు వాళ్ళు బాహుబలి ఎలా ఒక రోజు పెట్టలేదు కదా. కడతా ఉన్నప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలి కదా. ఇన్ని రోజులు ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు పోతున్నాడు, అధికారులపై చర్యలు తీసుకోక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయగలిగితే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. అలా కాకుండా వెళ్తే ఏమీ జరగదు. జరగకపోగా పొలిటికల్ సిస్టమ్ గా మారిపోతుంది. చివరికి ఏమంటే కిరణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు 15%, 16% తేడా ఉంది ఇద్దరికి. 8%, 10% కూడా అవసరం. 8% అయిపోయింది, ప్రభుత్వం కూలిపోతుంది. కానీ ఇట్లాంటి చర్యల్ని ఎవరు హర్షించరు. కాబట్టి కిరణ్ గారు చెప్పినట్టు, శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రాసెస్ లో రూల్స్ పాటించండి, ప్రజలు కూడా సమ్మతించే పద్ధతుల్లో యాక్టివిటీ చేయగలిగితే వాళ్ళు బెటర్. వైసీపీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఇప్పుడు మాదిరెడ్డి గారు మన కార్యాలయాల పర్మిషన్ అన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రమే కాదు, గతంలో కొన్ని విషయాల్లో ఆ ప్రజావేదిక విషయాల్లో ఇట్లాంటి విషయాల్లో మనం కూడా దుందుడు చర్యలు తీసుకోవడం వల్లనే కదా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ రవికిరణ్ గారు చెప్పిన మాటలని బృహత్ గారు చెప్పిన మాటలు కొనసాగిస్తూ కూడా ఇంకో మాట చెప్పవచ్చు. గతంలో మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఆ ఇంటి మీద కూడా మీరు కోర్టుకు వెళ్ళారు, ప్రొవిజనల్ అటాచ్మెంట్ కూడా నోటీసులు ఇచ్చారు, కోర్టు కూడా ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేసేసింది ఆ ప్రాపర్టీని. అయితే ఆ ప్రాపర్టీ ఎవరిదనేది తేలక అది అక్కడ అది సీఎం అది ఎవరో రమేష్ లింగంనేని రమేష్ దా లేకపోతే ఎవరిదనే దాని మీద కొంత సందేహాలు ఉన్నాయి. ఏదైనా ప్రొవిజనల్ ఆర్డర్ అయితే వచ్చింది అటాచ్మెంట్. ఇప్పుడు నాకు తెలిసి కట్టిన 26 ఈ కన్స్ట్రక్షన్స్ లో ఒక్క ప్రకాశం జిల్లా వరకే పూర్తిగా అనుమతులు ఉన్నాయని తెలిసింది. ఇది ఈనాడు వార్తా కథ, ఇది ప్రత్యర్థి వార్తా కథ ప్రకారం. మిగతా 25 కూడా ఎక్కడ కూడా అనుమతులు లేవు, డీవియేషన్స్ ఉన్నాయో లేవో అయితే వెరిఫై చేయాలి. అయితే రవికిరణ్ గారు చెప్పిన ఒక మాట కూడా నేను వాస్తున్నాను, అది గమనించాలి. ఎందుకంటే కొంతమంది గౌరవంగా మాట్లాడదలుచుకోలేదు, సన్నాసి అధికారం. ఒక డైలాగ్ ఉంటుంది అప్పుడులో, వాడెవడ మొద్దుకు సీను ఎవడనేవాడు బావ కళ్ళలో ఆనందం చూడటానికి అన్నట్టుగా. వీళ్ళు అధికారులు ఏంటంటే ఆ యొక్క నాయకుల మెప్పు పొందడం కోసం వీళ్ళు కొన్ని దుందుడుకు చర్యలు చేస్తారు. దాన్ని ఆ పాలనలో ఉన్న అక్కడ నాయకులు పెద్దల యొక్క ఆ మన్నలు పొందటారు. ఈ తాడేపల్లి గుడిని కూడా ఆ సిఆర్డిఏ అధికారులు అలా దుందుడుకు చేశారా, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వలేదా అనేది సిఆర్డిఏ అధికారులే, సిఆర్డిఏ వాళ్ళే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం చెప్పడం కన్నా
నేనైతే ఒకటి కోరుతాను, ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ పార్టీ ఆఫీసులకు ఈ అనుమతులు ఉన్నాయా లేవా? ఎందుకు మీరు ఇప్పుడు కాకినాడ చెప్పారు, కాకినాడ మేము ఎందుకు నోటీస్ సర్వ్ చేశామంటే కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రతి చోట చెప్పాలి. రెండోది, ఈ బిల్డింగ్ల కోచాన్ని బట్టి మేమైతే అంగీకరించాం. అది సొమ్ము ఎవరైనా అల్టిమేట్ గా ప్రజా సొమ్ము నుంచి వచ్చింది, అది కొల్లగొట్టిందా, సక్రమంగా సంపాదించిందా, పార్టీకి వెళ్ళిందా, ఎట్లా అనేది అనవసరం. కానీ ఈ పేద రాష్ట్రంలో అటువంటి బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. కట్టిన బిల్డింగుల్ని కక్షపూరితంగానో వివక్షపూరితంగానో చట్టానికి వ్యతిరేకంగా ఉందనో లేదా సుప్రీంకోర్టు గతంలో అపార్ట్మెంట్ కూల్చబడి తీర్పున బేస్ చేసుకుని ఇట్లా ఇది కాదు కరెక్ట్. ప్రజా ప్రయోజనాలు కూడా 66 జిల్లాలో చేశారు. 26 జిల్లాలో కలెక్టరేట్లు భవనాలు కట్టాలి. కలెక్టరేట్ భవనాలు వాడుకోండి, వాటిని నూతనంగా కట్టి ఉన్నాయి కాబట్టి దాన్ని చక్కగా మీరు వాడుకోండి. పరిపాలనా భవనాలు కదా, జస్ట్ ఒక జీవో కాపీతో క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది. ప్రజా ప్రయోజనాల కోసం మీరు ఎక్వైర్ చేసే అధికారం మీకు ఉంది, ఎందుకంటే ప్రభు స్థలాల్లో కట్టి. రైట్. నా ఉద్దేశంలో ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం వెళుతుందని, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆయా శాఖలకు సంబంధించిన ఆయా జిల్లా అధికారులు లేదా జిల్లా కలెక్టర్లు బయటకు వచ్చి ఆయా నిర్మాణాల మీద వాళ్ళు సమాధానం చెప్పాలా, గవర్నమెంట్ లేదా మినిస్టర్లు కాదు. అది చేస్తే అది మళ్ళీ కక్షాపూరితం అవుతుంది. రైట్. ఫైనల్ గా మాదిరెడ్డి గారు. సార్, ఇక్కడ ఏదో ఒక సామెత గుర్తొస్తుందండి. పాపం రవికిరణ్ గారును శాంతి ప్రసాద్ గారు వాళ్ళ ఆవేదన చూస్తుంటే అక్క ఆరాటన గాని బావ బతకడం అన్నట్టుగా వీళ్ళు ఎన్డీఏ కూటమి పరంగా వీళ్ళు సూత్రీకరించవచ్చు, సిద్ధాంతాలు చెప్పవచ్చు, ఏది చెప్పినా గానీ చంద్రబాబు నాయుడు గారి వెండెట్టా పాలిటిక్స్ మాత్రం మారవు. ఎందుకంటే 4 రోజుల క్రితం ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు? 4,44,000 రూపాయలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిందా లేకపోతే మీరు కట్టారా? ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు కట్టేస్తే అక్కడ అది కాకుండా నన్ను చెప్పనండి, ఆ ఏ అధ్యక్షుడైతే ఉన్నాడో ఆ అధ్యక్షుడిని కూడా ఈ వ్యూహంలో ఈ భాగంగానే మీరు పార్టీలో ఎన్నికలకు ముందే ఏ అధ్యక్షుడైతే అనుమతి కోసం రాసి ఉన్నాడో ఆ అధ్యక్షుడిని మీ కూటమిలో చేర్చుకున్నారు. ఇప్పుడు దానికి కూడా మీ ఇద్దరు సమాధానం చెప్పాలి. కూటమిలోనే ఉన్నాడు, పార్టీ వైసీపీ అధ్యక్షుడికి మీరు చెప్పడం కాదు, లీగల్ గా మీరు అదే అదే అది అది మీరు చెప్పడానికి మీ పార్టీలోనే ఉన్నాడు, ఆయన మీ కూటమిలోనే ఉన్నాడు సార్. ఇప్పుడు ఎందుకు ఆపుకున్నారు? నేనేమంటున్నానంటే వెండెట్టా పాలిటిక్స్ మానుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రభావితం చేయగలిగారు. వెండెట్టా పాలిటిక్స్ అనేవి మానుకోండి. ఆయన మానుకోలేడు, మానుకునేటట్టుగా ప్రయత్నాలు మీ చేతనైన ప్రయత్నాలు ఏదైనా ఉంటే చెయ్యండి. రైట్. అది నేను చెప్పదలుచు. ఫైనల్ గా రవికిరణ్ గారు. సాయి గారు, ఇప్పుడు అసలు ముందుగా ఈ గత 2 ఏళ్లుగా ఏమి స్పందించినటువంటి ఇన్ని బిల్డింగ్లు 26 బిల్డింగ్లు కడుతున్నప్పుడు కూడా ఏమి స్పందించిన అధికారుల మీద ముందు చర్యలు తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం జస్ట్ అలా మారంగానే వెంటనే ఆ 26 బిల్డింగ్లకే నోటీసులు ఇస్తున్నారు. వై ఓన్లీ 26? ఇంకా దేశంలో రాష్ట్రంలో ఇంకే బిల్డింగు, ఏ ప్రైవేట్ ప్రాపర్టీ, ఏ కమర్షియల్ బిల్డింగు, ఏ ఆఫీస్ బిల్డింగ్ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టలేదా? అందరూ అనుమతులు తీసుకుని పక్కానే కట్టారా? మీకు ఆ 26 కనిపిస్తున్నాయా? తీసుకుంటే అందరమే తీసుకోండి, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అందరికి నోటీసులు ఇవ్వండి. అంతేగాని మొదటి వరకు పడుకొని నిద్రపోయి అదేం మాకు తెలియదు అన్నట్టుండి ఈ రోజు కేవలం 26 ఇస్తే ఏమన్నది? పబ్లిక్ లో కక్ష సాధింపు చేస్తున్నారు, వాళ్ళు తేడా ఏంటి అని చర్చ నడుస్తుంది కదా. అంత అవసరం ఏంటి? చేయాల్సిన అవసరం ఏంటి? అంత ఆదరా బాధలు చేయాల్సిన అవసరం ఏంటి? పూర్తిగా క్యాబినెట్ కూడా ఇంకా వాళ్ళ బాధ్యతలు తీసుకోలేదు. ఇంకా అంత క్షణంగా చేయాల్సిన అవసరం ఏంటి? అధికారులు చెప్పాలి. మొన్నటి వరకు ఎందుకు మీరు ఏమో నిమ్మకు నీరెత్తినట్టున్నారు? కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఏమో ఏదో నోటీసులు ఇచ్చేస్తున్నారు. కేవలం వీళ్ళకే ఇస్తున్నారా, మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారా? అది కూడా చెప్పండి. పోనీ మీడియాలో ఇది కవర్ అవుతుంది సార్, మేము అందరికీ ఇస్తున్నాం నోటీసులు అని చెప్తున్నారు, అది చెప్పండి. పోనీ అది పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. సో మనం పరిపాలన, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మా లోకేష్ గారు కూడా, మినిస్టర్ గారు స్పష్టంగా ప్రభుత్వ ప్రయారిటీ పద్ధతిగా ఉంది.
మేము సిస్టమేటిక్ గా చట్టం తన పని తాను చేసిన మీద పరిపాలన అందిస్తాము, అందుకే ప్రజలు మాకు ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారు దేవని చెప్పింది అదే. లా ఆఫ్ ది ల్యాండ్ లేదు గత 5 ఏళ్లుగా, మేము అది చేస్తామని. మేము దానికి కట్టుబడి ఉన్నాము. దయచేసి అధికారులు, హోంమంత్రి గారు కూడా అన్నారు, కొంతమంది అధికారులు అటు ఇటుకు ప్రవర్తిస్తారు, అధికారులు కూడా సహకరించండి, దుందుడు చర్యలు వద్దు, 5 ఏళ్ల సమయం ఉంది, ఏదన్నా సరే సర్వనీయంగా అందరినీ ఉండే విధంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకువెళ్ళండి. అందుకని ఒకరిని టార్గెట్ చేసేయడం వల్ల ఉపయోగం ఏముండదు, ప్రజల్లో పలసన పడతాం. ఆ ప్రభుత్వం ఏ చేసి చిత్కారకు గురయ్యారో 151లో 5 పీకించేసుకున్నారు. మనం కూడా ఇలా చేస్తే 164లో 6 పీకించుకుంటుందో ఎంతోసేపు పట్టదో. దయచేసి ఇటువంటిది వద్దు. అధికారులు సిస్టమేటిక్ గా ఇప్పటికన్నా సిఆర్డీ అధికారులు బయటకు వచ్చి చెప్పాలి, వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. ప్రొవిజనల్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, డిమాలిషన్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, సిఆర్డీఏ చట్టం ప్రకారం ఫాలో అయ్యారు లేదా? ఎట్టగా హైకోర్టులో ఉంది, రేపు హైకోర్టులో ఇవన్నీ అడుగుతారు. ఈలోపు బద్నాం చేసే పరిస్థితి ఉండకూడదు. దయచేసి మీరు బయటకు వచ్చి చెప్పాలని చెప్పి మీ ఛానల్తో నేను డిమాండ్ చేస్తాను సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాసరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, రవికిరణ్ గారు, పురుషోత్తం రెడ్డి గారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలలో పార్టీల కార్యాలయాలు అన్నటువంటి వివాదంలో కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి అంశం. మరి దీనికి ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.